హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో కూరకారం ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. కొలతలతో టీ గ్లాస్తో 3/4 గ్లాసు కల్లుప్పు, 5 గ్లాసుల కారము, 1 గుప్పెడు వెల్లుల్లి రెబ్బలు, 2 చెంచాల జీలకర్ర. ఇవేనండి కొలత. దీనిలో ఎటువంటి మసాలాలు అనేవి లేకుండా మనం ఈ కూరకారం అనేది తయారు చేసుకుంటున్నామండి. టేస్ట్ చాలా బాగుంటుంది, ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ధనియాలు, దాల్చిన చెక్క అలాంటివి ఏమీ లేకుండా ఓన్లీ 4 ఇంగ్రీడియంట్స్తోనే మనము ఈ కూరకారం అనేది తయారు చేసుకుంటున్నాము. ఇలా ఒక్కసారి చేసి పెట్టుకుంటే మనకి నెలకు సరిపడా కారం అనేది రెడీ అవుతుంది. కొంతమంది ఘాటు కారం అని వాడతారు, తేజ కారం అలాంటివి. వాళ్ళు కొంచెం చూసి వేసుకోండి, ఎందుకంటే నేను చెప్పిన కొలత ఘాటు తక్కువ కారం అండి. ఇలా అన్నీ మిక్సీ వేసుకొని ఒకసారి కలుపుకొని ఈ కారాన్ని మిక్సీ ప్లేట్లో వేసుకొని ఎటువంటి ఉండలు అనేవి లేకుండా మరొకసారి మొత్తం కలుపుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకి నెలకు సరిపడా కూర కారం అనేది రెడీ అవుతుందండి. ఇది కర్రీస్లో, ఫ్రైస్లలో చాలా బాగుంటుంది. ఇదొకటి తయారు చేసి పెట్టుకుంటే మనకి హడావుడి లేకుండా మార్నింగ్ పిల్లలకి బాక్సెస్ ఇలాంటివన్నీ మనం తయారు చేసుకుంటాం కదండి, అప్పుడు చాలా ఈజీగా మన వంట అనేది అయిపోతుంది. ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంతేనండి, మనకి కూరకారం రెడీ అయినట్టే. ఓకే, థ్యాంక్స్ అండి.